మీకు భీష్ముడి భర్త స్టోరీ తెలుసా? చెప్తా వినండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకసారి శంతన మహారాజు మానవ రూపంలో ఉన్న గంగాదేవిని చూసి ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోమని కోరుతాడు. ఈ శంతన మహారాజు అంటే ఎవరో కాదు, కౌరవ పాండవుల ముత్తాత. శంతనుడు అడిగిన దానికి గంగాదేవి కూడా ఒప్పుకుంటుంది. కానీ ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే నేను ఎప్పుడు ఏం చేసినా నన్ను ఆపడం కానీ, ప్రశ్నించడం కానీ చేయకూడదని. శంతనుడు పూర్తిగా ప్రేమలో మునిగిపోయి ఉండడంతో ఏం ఆలోచించకుండా సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళకి పెళ్ళవుతుంది. దాని తర్వాత వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. పుట్టిన వెంటనే గంగాదేవి ఆ అబ్బాయిని తీసుకెళ్లి బావిలో వేసి చంపేస్తుంది. శంతనుడికి అది చూసి ఏం అర్థం కాదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. గంగాదేవి ఇలా మొదటి పుట్టిన 7 మంది పిల్లల్ని ఇలానే బావిలో వేసి చంపేస్తుంది. తర్వాత పుట్టిన 8వ పిల్లవాడిని కూడా గంగాదేవి బావిలో వేయడానికి తీసుకెళ్తుండగా శంతన మహారాజు ఇక ఓర్చుకోలేక ఆపు ఏం చేస్తున్నావు అని గంగాదేవిని ప్రశ్నిస్తారు. గంగాదేవి ఒక చిరునవ్వు నవ్వి నువ్వు ఇచ్చిన మాట తప్పావు అని శంతనుడితో చెప్పి ఆ 8వ పిల్లవాడిని తీసుకుని మాయమైపోతుంది. ఆ పిల్లవాడే మన భీష్మ పితామహుడు.